viewers, welcome to Mega 9 TV Box Office. Nenu Janani. Icon star Allu Arjun, Kollywood star director Atli. ఈ క్రేజీ కాంబోలో సినిమా అనౌన్స్ చేయడం ఆ తర్వాత ఊహించనంతగా క్రేజ్ రావడం తెలిసిందే. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని సైతం రంగంలోకి దింపుతుండడంతో అసలు కథ ఏంటి, ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది. అయితే భారీ బడ్జెట్ మూవీ సెట్ అవ్వడం అనేది అంత ఈజీగా జరగలేదని, దీని వెనుక పెద్ద స్టోరీనే ఉన్నట్టుగా తెలిసింది. ఇంతకీ ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ వెనుక ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. రాజా రాణి అంటూ లవ్ స్టోరీతో డైరెక్టర్ గా పరిచయమైన అట్లీని కమర్షియల్ డైరెక్టర్ గా మార్చి బ్రేక్ ఇచ్చింది కోలీవుడ్ స్టార్ విజయ్. ఈ ఇద్దరి కాంబోలో తేరీ, మెర్సెల్, బిగిల్ అంటూ 3 సినిమాలు వచ్చాయి. ఈ 3 సినిమాలు ఒక్కదానిని మించి మరొకటి సక్సెస్ సాధించాయి. అయితే ఈ క్రేజీ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించాలి అనుకుంటుందట. రెమ్యూనరేషన్లకే 200 కోట్లు పెట్టాలి అనుకుంటుందట. అయితే ఆ టైంలో అట్లీకి షారుఖ్ నుంచి ఆఫర్ రావడంతో జవాన్ స్టోరీకి ఓకే అవ్వడం, సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. ఆ టైంలో విజయ్ గోట్ మూవీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు జననాయగన్ అంటూ ఆఖరి చిత్రం చేస్తున్నారు. దీంతో సల్మాన్ తో సినిమా చేయాలని స్టోరీ రెడీ చేసి చెబితే ఓకే అయింది, కానీ అంత బడ్జెట్ ఓకే కాదని నో చెప్పారట సన్ పిక్చర్స్. సల్మాన్ తో పాటు మరో స్టార్ హీరోతో కలిసి ఈ మూవీని చేయాలి అనుకున్నారు. అయితే ఆ కథనే బన్నీకి చెబితే ఇద్దరు హీరోలు అయితే చేయనని చెప్పాడట. అప్పుడు వేరే హీరో క్యారెక్టర్ ను కూడా బన్నీతోనే చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందంట అట్లీకి. ఇదే విషయం బన్నీకి చెబితే ఓకే చెప్పాడట. ఇంత బడ్జెట్ మూవీ చేయాలంటే బన్నీ అయితేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో సన్ పిక్చర్స్ సంస్థ ఓకే చెప్పిందట. ఇప్పటి వరకు సన్ పిక్చర్స్ సంస్థ తమిళ హీరోతో కాకుండా వేరే హీరోతో సినిమా చేయలేదు. ఫస్ట్ టైం వేరే లాంగ్వేజ్ హీరోతో ఈ సంస్థ నిర్మిస్తుండడం విశేషం. ఇది ఈ క్రేజీ ప్రాజెక్ట్ జరిగిన అసలు నిజం. ఇదే మరి ఈ సినిమాతో బన్నీ, అట్లీ చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.